ఎన్నికల్లో మొత్తం దొంగోట్లతోనే కాదా గెలిచింది, బోగసోట్లతోనే కదా. మళ్ళా ఇవేమైనా మాయ మాటలు చెప్పి మళ్ళా గెలవాలని చూస్తున్నాడు. కానీ టీఆర్ఎస్ పార్టీకి ఏడాది మాసికం పెట్టుడు ఒకటే తక్కువ ఉంది, అంత అయిపోయింది. ఈ 4 తారీఖు దాకా కూడా ఏ ఎమ్మెల్యే ఉండే పరిస్థితి లేదు. ఎప్పుడు పిలుపొస్తుందా గాంధీ భవన్ నుంచి అని ఎదురు చూస్తా ఉన్నారు. ఇంకా నైతిక విలువలు పాటించి ఇంకా పిలుస్తలేరు. కానీ రేపో మాపో అయిపోతుంది. కేసీఆర్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్రలో కలిసిపోతుంది. అంతే, అంతకంటే ఎక్కువ లేదు. ఇక రెండోది, ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి ఒక ఆయన పోటీ చేస్తా ఉన్నాడు. ఆయన నేను ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన ముగ్గురం రాత్రి V6లో కూర్చున్నాం. V6లో లైవ్లో కూర్చున్నాం ముగ్గురం. ఏం చేస్తావు సార్ నీకు ఓటు ఎత్తంటే నేను ప్రశ్నించే గొంతునైతా అని ఒక ఆయన అంటుడు, నేను ప్రశ్నించే గొంతునైతా అని ఒక ఆయన అంటుడు. వీళ్ళిద్దరికి సీట్లు ఇవ్వకపోతే ప్రశ్నించడం నేనే, మళ్ళా వీళ్ళిద్దరికి ఆ పార్టీలు టికెట్ ఇవ్వకపోతే ప్రశ్నించడం నేనే. వీళ్ళట ప్రశ్నిస్తారట. కాంగ్రెస్ పార్టీ ఈ నిరుద్యోగుల కోసం, ఈ ఉద్యోగస్తుల కోసం తన మేనిఫెస్టోలో ఏ హామీలైతే ఇచ్చిందో ఆ హామీలను కాంగ్రెస్ పార్టీ ద్వారా అమలు చేయించే మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఇక్కడ నిలబడ్డ తర్వాత నేను ప్రశ్నిస్తా అంటాడు ఆయన, నేను ప్రశ్నిస్తా అంటాడు. ఆఖరికి వాళ్ళ మీద దాడి జరిగితే వాళ్ళ పార్టీ వాళ్ళు పట్టించుకోకపోతే నేనే ప్రశ్నించిన వాళ్ళ తరఫున. మళ్ళా ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, తీన్మార్ మల్లన్న ఆఫీస్కు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త వచ్చినా ఆదుకున్నాం, వాళ్ళ తరఫున మాట్లాడినాం. బీజేపీ కార్యకర్త వచ్చినా వాళ్ళ తరఫున మాట్లాడినాం. సోదరులారా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక విషయానికి వస్తే ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలంట. నేను ఒక మాట అడుగుతా, ఈ ఉప ఎన్నిక ఎవరు తెచ్చారు సార్? ఈ పట్టభద్రుల ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఏంది పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నాకెందుకు దిక్కుమాలిందని అలా బారేసిపోయాడు. ఎవరు? పల్లా రాజేశ్వర్ రెడ్డి. నడి రోడ్డు మీద పట్టభద్రుల ఆశయాలను వదిలిపెట్టి పోతే ఆ ఆశయాలను మళ్ళా భుజాన్ని మీదకి ఎత్తుకొని ఇలా మళ్ళా తీన్మార్ మల్లన్న ఇక్కడికి వచ్చాడు. సోదరులారా, నువ్వు పడేసిపోయిన ఎమ్మెల్సీ కోసం మళ్ళా కావాలని మళ్ళీ ఆయన తీసుకొని వస్తా ఉన్నావు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఫస్ట్ ఈ కార్డు ఎందుకు దింపినావో చెప్పు. రెండోది, పాపం ఈసారట టీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుకని పంపుతా ఉందట అని చెప్తాం. నిజంగా ఏమన్నా ఉంటే ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారులు, సీనియర్ నాయకులు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ముందుగాల ఎక్కడి నుంచో వచ్చిన ఆయనకి టికెట్ ఇచ్చిన ఏందని ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ వాళ్ళకి సమాధానం చెప్పి నా దగ్గర గోలు. పోనీ ఆ భారతీయ జనతా పార్టీలన్నా ఓ మంచి స్ట్రాంగ్ లీడర్స్ చాలా మంది ఉన్నారు, అందులో కూడా యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళకిద్దరేమో అనుకున్నా, కనీసం యుద్ధం అంటే కొట్లాడినట్టు ఉండాలి కదా. జరన్న ఇట్లికి అందామంటే అటు ఆయన పరిస్థితి అది, ఇటు ఈయన పరిస్థితి ఇది. ఏం చేద్దాం చెప్పుది. కానీ మన కొట్లాట వీళ్ళతోని కాదు, మన కొట్లాట సమస్యలతోని, మన కొట్లాట బాధపడుతున్న వాళ్ళతోటి. బాధపడుతున్న ఎవరైతే నష్టపోయి జీవితాలన్నీ పనంగా పెట్టిరో వాళ్ళ తరఫున మన కొట్లాట ఉండాలి తప్ప కానీ వీళ్ళ మీద కాదు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ సోదరుడు ఇప్పుడాక ఒక ఆయన వచ్చిపోయి జీవో 46 గురించి మాట్లాడన్నాను. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఏ హామీ అయితే ఇచ్చిందో జీవో 46 బాధితులకు, ఆ హైకోర్టు ఎలాంటి డిసిషన్ ఇస్తుందో చూస్తా ఉన్నాం, వేచి చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటది, ఆ బాధితులకు న్యాయం చేస్తుందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా సోదరులారా.